ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. రద్దీ హైదరాబాద్ మొత్తం సగం ఖాళీ అయిపోయింది. పొద్దున మబ్బుల 4 గంటలకు కూడా హైదరాబాద్ లో రద్దీ మొత్తం ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు జనం. టోల్ గేట్ దగ్గర అయితే బారులు తీరిన వాహనాలు మాత్రం ఉన్నాయి. ఒక్కసారి వెలుగు దినపత్రిక చూద్దాం. పల్లెకు బయలుదేరిన పట్నం, సంక్రాంతి కోసం సొంతీలకు ప్రజలు, బారులు తీరిన వాహనాలు. యాదాద్రి జిల్లా హైవేలపై పోటెత్తిన బండ్లు, 24 గంటల్లో 2 టోల్ గేట్ల మీదుగా 1.40 లక్షల వెహికల్స్. కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్. మరి 20కి పైగా వెహికల్స్ ఉంటే ఫ్రీగా వెళ్ళాలని రూల్ ఉన్నది. మరి ఆ రూల్ పాటించారు ఇప్పుడు పాటించారు అసలు. యాక్చువల్ టోల్ గేట్ల దగ్గర 20 కంటే ఎక్కువ వరుసగా ఉన్నాయనుకో, దానికంటే ఎక్కువ ఉంటే అసలు గేట్ తీసేసేయాలి, ఫ్రీగా పంపించాలి. కానీ పంపిస్తలేరు వీళ్ళు. ఇక హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది. సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి జనం పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లలో అయిన వాళ్ళ నడుమ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక యాదాద్రి జిల్లాలోని హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ హైవేలపై వాహనాలు బారులు తీరుతున్నాయి. 2 రోజులుగా క్షణం తీరిక లేకుండా బండ్లు ప్రయాణిస్తున్నాయి. ఎటు చూసినా వాహనాలే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన వలస జీవులు సంక్రాంతికి సొంతూలకు వెళ్లడం పరిపాటి. అయితే 2 రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. అయితే పండుగ కోసం ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించడంతో ఇక్కడ పిల్లలకు సెలవులు, వీళ్ళకి సెలవులు ఉండడంతో మొత్తం ఊర్లో బాట పట్టిండ్రు, ఊర్లలోకి పోతున్నారు. కాకపోతే మీరు వెహికల్స్ రేంజ్ లో అక్కడ పంతంగి గేట్ కాడ, అక్కడ ఏది విజయవాడ హైవేలో పంతంగి గేట్ కాడ, తర్వాత ఇక్కడ ఈ భువనగిరి దగ్గర, ఏది గూడూరు దగ్గర. అన్ని లైక్ చేయండి.